హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐఏసీఈ త్రిశూల్. ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరొకసారి ఇంగ్లీష్లో ఉన్నటువంటి స్వాప్ కాలమ్స్ వంటి సెట్ మనం చేయబోతున్నాం. మరి అదేవిధంగా దీనితో పాటుగా ఈరోజు మనం స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ అనే టాపిక్ గురించి కూడా మాట్లాడుకోబోతున్నాం. స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ గురించి మాట్లాడుకుంటాం, ఎందుకంటే రేపటి ఎపిసోడ్లో మనం కనెక్టర్స్ అనేటువంటి టాపిక్ చేయబోతున్నాం. కాబట్టి ఈరోజు సెట్ కంప్లీట్ చేసుకుందాం. సెట్ కంప్లీట్ అయిన తర్వాత స్టార్టర్స్ మరియు కనెక్టర్స్ అనేటువంటి టాపిక్ గురించి కూడా షార్ట్ కట్స్ నేర్చుకుందాం. ఓకేనా? మరి రండి, ఇది మీరు బాగా చేయగలరు. ఎస్, ఇక్కడ మార్కులు ఉన్నాయి, ఈజీగా చేయగలరు. ముందుగా మీరు ప్రయత్నించండి. మీకు కొద్ది సమయం నేను ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాటి ఒక్కొక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది కూడా జరుగుతుంది. రండి మరి, ఆలస్యం ఎందుకు. క్వశ్చన్ నెంబర్ 1. ద స్టేజ్ వాజ్ క్విక్లీ అన్నప్పుడు మిత్రులారా, మీకు ఇక్కడ వాజ్ కనపడుతోంది, అది హెల్పింగ్ వెర్బే. క్విక్లీ అనేటువంటి ఒక యాడ్వర్బ్ కనపడుతోంది. కాబట్టి మనకి ఏం కావాల్సి వస్తుందయ్యా అంటే V3 కావాలి. కాబట్టి ట్రాన్స్ఫార్మ్డ్. The stage was quickly transformed into a flaming inferno. ఏతో ఎవరు వచ్చారు? ఇప్పుడు ఈ అనేది మనకు కనపడుతోంది. ఈ ఉన్నప్పుడు ఆప్షన్స్ ఏమున్నాయంటే బీడి, సిఎఫ్ కూడా ఉన్నాయి. రెండవ దాంట్లో ఏఈ, బీడి ఉంది. కాబట్టి నేను ఇప్పుడు సిఎఫ్ ట్రై చేస్తా. సివిలైజేషన్ ఈజ్ అన్ ఎనార్మస్ డివైసా? నో. సో దట్ ఐఎమ్ నాట్ గోయింగ్ విత్ ద సిఎఫ్. సో ఇప్పుడు నేను బీడీ ట్రై చేస్తా. నేషనల్ ప్రైడ్ మస్ట్ మేక్ వే కరెక్ట్. మస్ట్ మేక్ వే ఫర్ రేషనల్ కోఆపరేషన్ కరెక్ట్. ఏఈతో పాటుగా బీడీ కరెక్ట్ అయింది మిత్రమా. దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద సెకండ్ క్వశ్చన్. ట్రై, ప్రయత్నించండి మిత్రమా. ఆప్షన్ నుంచి వెళ్ళండి. ఆప్షన్లో వాడు ఏడి అని ఇచ్చాడు. ముందుగా ఏడి చెక్ చేయండి. ఎనానిమిటీ రిఫర్స్ టు ద అపరెంట్ అబ్స్క్యూరిటీ ఆఫ్ ద నెట్స్ యూజర్స్ కరెక్ట్. ఏడి సూటబుల్ అయినప్పుడు ఐదర్ బిఈ ఆర్ బిఎఫ్ చెక్ చేయాలి. చెక్ చేద్దాం రండి. బిఈ ఆర్ బిఎఫ్. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ కాంట్రడిక్షన్. ఏ కాంట్రడిక్షన్, బిఈ అవడం లేదు. ఇట్ ఈస్ ఆల్సో ఇన్ కాంట్రడిక్షన్ విత్ ఎగ్జిస్టింగ్ కొమిటాలజీ రూల్స్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏడి అండ్ బిఎఫ్. వన్ మోర్ టైమ్. ఎనానిమిటీ రిఫర్స్ టు ద apparent obscurity of the net's users. It is also in contradiction with existing comitology rules. So that I am going with AD and BF. ఇప్పుడు మళ్ళీ థర్డ్ క్వశ్చన్ మీ ముందుకు వస్తుంది, మీరు ప్రయత్నించండి. దెన్ ఐ విల్ టెల్ యూ. సో ఇక్కడ కూడా మీరు ఆప్షన్ నుంచి వెళ్ళొచ్చు మిత్రమా. ఏతో ఎఫ్ ఇచ్చాడు, చెక్ చేద్దాం రండి. ద నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ brought new ideas to light. No. The near death experience bring your pet along, brought new ideas to light. Chudam, next one. He told us a very exciting adventurous story. B to F suitable ayindi mitrama. B to F suitable ayina ekaika option. We will not allow you to bring your pet. నీతో పాటుగా నువ్వు పెట్ తీసుకురావడాన్ని మేము యాక్సెప్ట్ చెయ్యము అని చెప్తున్నాడు. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్, ద ఆన్సర్ ఈజ్ సిడి అండ్ బిఎఫ్. వన్ మోర్ టైం మళ్ళా చూద్దాం రండి. వీ విల్ నాట్ అలౌ యూ టు బ్రింగ్ కరెక్ట్. బిఎఫ్, he told us a very exciting adventurous story correct. So that we can go with CD and BF. Now the next question for you. Question number 4. ఇందులో కూడా మనం ముందుగా ఏం చెక్ చేద్దాం? ఏఈ చెక్ చేద్దాం రండి. The air was filled with electricity and the battlefield
ఎ మిక్స్ ఆఫ్ ఫాగ్ అండ్ పర్పుల్ లైటనింగ్. చూద్దాం, ఒకవేళ ఏఈ కరెక్ట్ అయితే బిఎఫ్ అయి ఉండాలి. 25% ఆఫ్ ఆల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ యూజ్డ్ ఇన్ ద రెస్టారెంట్ ఈజ్ జనరేటెడ్ బై ద The air was filled with electricity and the battlefield taking to Yemen Street today to make their demands. And no. Hundreds of thousands of these protesters are సితో డి ఉందండి, కానీ సితో డి వాడు ఇవ్వలేదు. సో దట్ మరొకసారి బితో ఎఫ్ చెక్ చేద్దాం రండి. 25% ఆఫ్ ఆల్ ఆఫ్ ద ఎలక్ట్రిసిటీ యూజ్డ్ ఇన్ ద రెస్టారెంట్ ఈ జనరేటెడ్ బై ఏఈ. 25% ఆఫ్ ఆల్ ద ఎలక్ట్రిసిటీ టేకింగ్ టు అనలేను, అయిపోయింది. బితో ఎఫ్ కరెక్ట్గా ఉంది. బితో ఎఫ్ కరెక్ట్గా ఉన్నప్పుడు ఏడి లేదు, ఏఈ ఉందేమో చెక్ చేద్దాం. ద ఎయిర్ వాజ్ ఫిల్డ్ విత్ ఎలక్ట్రిసిటీ అండ్ ద బ్యాటిల్ ఫీల్డ్ ఎ మిక్స్ ఆఫ్ రెడ్ ఫాగ్ అండ్ పర్పుల్ లైటనింగ్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఏఈ అండ్ బిఎఫ్. ద నెక్స్ట్ వన్ ట్రై చేయండి. క్వశ్చన్ నెంబర్ 5. ముందుగా ఏడి చెక్ చేద్దాం మిత్రమా. I put my headphones on and listen to some smooth jazz. ఏతో ఈ అనేది సూటబుల్ అయింది. ఏతో ఈ ఉన్న ఏకైక ఆప్షన్ దట్ ఈజ్ వీ కెన్ సీ హియర్ ఏఈ. ఐ ఆమ్ 100% సర్టెన్. బీడీ ఉంది కానీ ఓన్లీ బీడీ ఎక్కడ కనపట్ల. హిస్ ఫింగర్స్ వర్ హర్టింగ్ ఆఫ్టర్ ప్లేయింగ్ ద గిటార్. సితో ఎఫ్ ఉంది కానీ ఓన్లీ సిఎఫ్ లేదు. ఆన్సర్ తేడా వచ్చిందయ్యా, చూద్దాం రండి. ఐ పుట్ మై హెడ్ ఫోన్స్ ఆన్ అండ్ కొత్త ఆన్సర్ క్రియేట్ అవుతోంది. ఏఈ. I am 100% certain that it is going to rain later today. BD. His fingers were hurting after playing the guitar for so long. CF. అయితే ఇక్కడ ఎక్కడ ఆన్సర్ కనిపించట్లే మనకి. సో దట్ వీ కెన్ గో విత్ ఏఈ, BD and CF. I think some clerical mistake happened here, but the answer is AE, BDCF. మీకోసం మరొకసారి. I put my headphones on and listen to some smooth jazz. I am 100% certain that it is going to rain today. His fingers were hurting after playing the guitar for so long. So the answer is AE, BDCF. The next one, this is what we are calling rearrangement. ఇక్కడ వాడు మనకి ఇచ్చింది క్యూతో స్టార్ట్ అవుతుంది, వాడే చెప్తున్నాడు. పీతో కానీ, ఎస్తో కానీ, ఆర్తో కానీ. ఇండియా ద వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ కార్బన్ పొల్యూటర్ హ్యాజ్ ఫైనల్లీ approved new targets for slashing planet warming emissions more than a year after a United Nations deadline for updated commitments. Come on, I am starting with yes. India, the world third largest carbon polluter, has finally approved new targets for slashing what? Planet warming emissions more than a year after United Nations deadline. S tarvata Q tarvata R tarvata P. So that SQRP, that is option A. Yes, strategic ties తో స్టార్ట్ అవ్వదు, పీతో స్టార్ట్ అవ్వడం లేదు. పీతో స్టార్ట్ అవ్వకపోతే ఇక అవకాశం ఉన్నది కేవలం ఎస్ఏ అయి ఉండాలి. SRQP కానీ SRPQ కానీ. సో ఎస్ తర్వాత ఆర్ వస్తుందని ఎగ్జామినరే మనకు చెప్తున్నాడు. సౌత్ కొరియా విల్ స్ట్రెంగ్థెన్ ఇట్స్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ with the Association of Southeast Asian Nations
while also expanding its strategic ties with the countries. So I am going with South Korea will strengthen its economic partnership. S tarvata R with the Association of Southeast Asian Nations, that is Q, while also expanding its strategic ties, that is P. SRQP. SRQP ekkadundaya? That is fifth option E. Yes. Now let's go to the next one. అవకాశం పీతో స్టార్ట్ అవుతున్న వాడు చెప్తున్నాడు, ఆర్ కానీ క్యూ కానీ ఎస్ కానీ అంటున్నాడు. సో ఆర్తో స్టార్ట్ చేద్దాం, క్యూతో స్టార్ట్ చేద్దాం. ముందుగా క్యూ అనుకుంటే చైనా ఆన్ ఫ్రైడే ఇంపోజ్డ్ శాంక్షన్స్ అగెనిస్ట్ తైవాన్. అప్పుడు క్యూ తర్వాత ఆర్ వచ్చింది, అవకాశం లేదు. క్యూ తర్వాత పి వచ్చే అవకాశం ఉంది కాబట్టి క్యూ నుంచి పీకి వెళ్దాం. చైనా ఆన్ ఫ్రైడే ఇంపోజ్డ్ శాంక్షన్స్ అగెనిస్ట్ యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసి and her immediate family members following her brief visit to Taiwan that has riled up Beijing. Now, I am going with China. That means no, no, no. QS gani, QP gani ayundal. China on Friday imposed sanctions against US House Speaker Nancy Pelosi. So that Q tarvata ఎవరు కనబడుతున్నారంటే పి అండ్ హర్ ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్. సో దట్ మై డియర్ ఫ్రెండ్స్ క్యూ తర్వాత పి, ఇమీడియట్ ఫ్యామిలీ మెంబర్స్ ఎస్, ఫాలోయింగ్ హర్ బ్రీఫ్ విజిట్ టు తైవాన్ ఆర్. సో ద ఆన్సర్ ఈజ్ QPSR. దట్ ఈస్ ద సెకండ్ ఆప్షన్. సో ఈ ప్రాబ్లం చేసేటప్పుడు ఆ యొక్క ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో వాటి హెల్ప్ కూడా మనం తీసుకోవాలి. నెక్స్ట్ వన్, హ్యాజ్ అన్నాడు, ఇంటూ అన్నాడు. కాబట్టి ఈ మూడిటితోటి స్టార్ట్ అవ్వదు. స్టార్ట్ అయితే పి తోటే స్టార్ట్ అవ్వాలి. ముందుగా ఎలిమినేట్ చేస్తున్నాను. 3 ఎలిమినేట్ అయ్యాయి. పి తర్వాత క్యూ వస్తుందా, పి తర్వాత ఆర్ వస్తుందా చూద్దాం. జేకేబీ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్. ఇప్పుడు పి తర్వాత ఎవరు వచ్చారయ్యా అంటే హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ అనేటువంటి ఆర్ వచ్చింది. అంటే సిబిఐ ప్రోబ్ హ్యాస్ బీన్ రికమెండెడ్ ఇంటూ. సో దట్ వీ కెన్ గో విత్ PRQS. వన్ మోర్ టైమ్, జేకేబీ సబ్ ఇన్స్పెక్టర్ రిక్రూట్మెంట్ హ్యాస్ బీన్ క్యాన్సిల్డ్ and a CBI probe has been recommended into the selection process. PRQS, that is the first option. Question number 10. Better than to start avadu. P లేదు. P లేనప్పుడు వాడు మనకి ఏం అవసరం ఇస్తున్నాడే అంటే ఎస్ కానీ ఆర్ కానీ. ట్రై చేద్దాం, ఎస్తో ట్రై చేద్దాం. పాకిస్తాన్ మైట్ బై a supersonic missile successfully అవడంలా. కాబట్టి ఆర్తో ట్రై చేద్దాం. ద చైనీస్ స్టేట్ మీడియా హ్యాజ్ రిపోర్టెడ్ పాకిస్తాన్ మైట్ బై ఏ సూపర్సోనిక్ మిసైల్ సక్సెస్ఫుల్లీ బెటర్ దాన్ బ్రహ్మోస్ డెవలప్డ్ బై India and Russia, test fired by China. No. Said to be cost effective and better than ayi undali. Q tarvate P రావాలి. Q tarvate P రావాలి. One more time. Pakistan might buy a supersonic missile successfully. The Chinese state media has reported Pakistan might buy a supersonic missile successfully. Test fired by okay. S. No. R S వరకు ఓకే అండి. Better than from India and Russia, test fired by China, which is said to be cost effective. అవులా. సో ఎక్కడో తేడా ఉంది. మనం ఆన్సర్ తీద్దాం రండి.
The Chinese state media has reported, started with R. Pakistan might buy a supersonic missile successfully. Test fired by China, which is said to be cost effective and better than BrahMos. So that answer kottaga create ayindaya. RSQP. One more time. The next one. ఇది స్వాప్. వీ కంటిన్యూ టు. ఇక్కడ మనకి టు కనిపిస్తోంది మిత్రమా, ఇక్కడ ఫాలో కనపడుతోంది. ఎప్పుడైతే వెర్బ్ కనపడుతోందో దాని ముందు ఖచ్చితంగా రావలసినటువంటిది యాడ్వర్బ్ అయ్యా. ఎప్పుడు వెర్బ్ డివైడ్ అయినా 2కి V1కి మధ్యలో ఎవరు వచ్చారు? ఇప్పుడు యాడ్వర్బ్ వచ్చి. ఒకవేళ సబ్జెక్ట్ వచ్చింది, ఇక్కడ V1 ఉంది అనుకుంటే మధ్యలో ఎవరు వస్తారు? యాడ్వర్బే వస్తుంది. ఇక్కడ హెల్పింగ్ వెర్బ్ ఉంది, ఇక్కడ మెయిన్ వెర్బ్ ఉంది అనుకున్నప్పుడు కూడా మధ్యలో ఎవరు వస్తారు? యాడ్వర్బే వస్తుంది. సో మనకు అర్థమవుతోంది, ఎప్పుడైనా సరే వెర్బ్కి ముందు లేదా వెర్బ్ డివైడ్ అయినప్పుడు ఇన్ ద మిడిల్ వీ కెన్ ఎక్స్పెక్ట్ యాడ్వర్బ్. సో ఇక్కడ యాడ్వర్బ్ రావాలి అంటే దేంతో స్టార్ట్ అవ్వాలి? బీతో స్టార్ట్ అవ్వాలి. బీతో స్టార్ట్ అయిన ఆప్షన్స్ ఒకటే ఉన్నాయి. డెవలప్మెంట్స్ రిగార్డింగ్ ద సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఆఫ్ Ukraine's nuclear power and facilities. That is the answer B, A, C. The next question. The next question, you can see it. హ్యాజ్ అనేటువంటి ఒక రూపమైతే కనపడుతోంది. ఎప్పుడైతే హ్యావ్ యొక్క రూపాలు మనకు కనిపిస్తాయో, హ్యావ్ యొక్క రూపాల తర్వాత మిత్రులారా V3 అనేటువంటిది రావాలి. హ్యావ్ యొక్క రూపాల తరువాత V3 రావాలి. కాబట్టి UN సెక్రటరీ హ్యాజ్ ఎక్స్ప్రెస్డ్ అన్నప్పుడు ఆప్షన్ దేంతో స్టార్ట్ అయిందయ్యా అంటే సితో స్టార్ట్ అయింది మిత్రమా. గేవ్ కన్సర్న్ అబౌట్ ద అన్ఫోల్డింగ్ సిచ్యువేషన్ ఇన్ అండ్ అరౌండ్ అనేది ఒక ఫ్రేజ్ అయ్యా. కాబట్టి ఐఎమ్ గోయింగ్ విత్ సి. అన్ఫోల్డింగ్ సిచ్యువేషన్ బి, ఇన్ అండ్ అరౌండ్ ఏ. So that our answer is C, B, A. Next question. Question number 13. The Secretary General calls for all military activities in the immediate vicinity of the plant to target immediately and not to seize its facilities or surroundings. The Secretary General calls for all military activities in the immediate vicinity of the planet to seize immediately, to target immediately and not to ease. No need to change, all are correct. While nations discuss the nuclear dimension of this conflict, Ms. Kambos said we need also to be actually cognizant of the impact of the Ukraine conflict. So impact dimension అనేవి రెండు మారుతున్నాయి. Impact dimension. Come on, while nations discuss the nuclear dimension of this conflict. ఈ కాన్ఫ్లిక్ట్లో ఉన్నటువంటి న్యూక్లియర్ డైమెన్షన్ని వాళ్ళు డిస్కస్ చేస్తున్నారు అన్నాడు. సో దట్ కాంబోజ్ ఏమంటాడయ్యా అంటే వీ నీడ్ ఆల్సో టు బి యాక్చువల్లీ కాగ్నిజెంట్ ఆఫ్. Cognizant of means aware of the impact of the Ukraine conflict on developing countries. So the dimension of అనే దాంతో స్టార్ట్ చేసాం కాబట్టి సి. టు బి యాక్చువల్లీ కాగ్నిజెంట్ కరెక్టే మిత్రమా. బి లాగే ఉంది. నౌ ఇంపాక్ట్ ఆఫ్ ద యుక్రెయిన్ వార్ అన్నాడు, దట్ ఈజ్ ఏ. సో దట్ సి, బి, ఏ. కంపేర్డ్ లాసెస్ అనలేం మిత్రమా. కంపేర్డ్ లాసెస్ కాదు, మరి అది ఏ లాసెస్ చెక్ చేయండి. ఇండియా ఎక్స్పీరియన్స్డ్ సివియర్ వర్కింగ్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాసెస్ అంటే దేంతో స్టార్ట్ అవుతోంది? బీతో స్టార్ట్ అవుతుంది. ఇండియా ఎక్స్పీరియన్స్డ్ సివియర్ వర్కింగ్ అవర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాసెస్ ఇన్ 2020 and 2021 and Indian youth employment deteriorated in 2021. Deteriorated, decreased, gradually decreased. In 2021,
కంపేర్డ్ టు 2020. సో బి తర్వాత ఎవరు వచ్చారయ్యా అంటే ఏ, అకార్డింగ్ టు రిపోర్ట్ రిలీజ్డ్ బై ద ILO ఆన్ థర్స్డే. మరొక్కసారి మనం చదువుకున్నట్లయితే కమాన్, ఇండియా ఎక్స్పీరియన్స్ సివియర్ వర్కింగ్ అవర్ అండ్ ఎంప్లాయ్మెంట్ లాస్ in 2020 and 2021, and Indian youth employment deteriorated in 2021 compared to 2020 according to report released by the ILO on Thursday. So that we can go with B, A and C. Distort, trace, delineate and explain, కన్ఫ్యూజ్, కొలాప్స్. ఇక్కడ కలర్స్ని ఏం చేద్దాం? ఎందులో? గ్రాఫ్లో కలర్స్ని చేయడానికి ఏ పదం ఉందో చూడండి. టూ క్లియర్లీ అన్నాడు కాబట్టి ఖచ్చితంగా V1 రావాలి. కానీ కలర్స్ని యూజ్ చేయండి కన్ఫ్యూజ్ చేయడానికా, కొలాప్స్ చేయడానికా, డిలీనియేట్ అంటే ఎక్స్ప్లెయిన్ చేయడానికా, ట్రేస్ చేయడమా? నో, ఖచ్చితంగా మనం దాన్ని డిస్టార్ట్ అయితే చేయలేము, లైక్ కన్ఫ్యూజ్ లాగే ఈ రెండు చేయలేము. దానివల్ల ఎలిమెంట్స్ కొలాప్స్ అవ్వవు. గ్రాఫ్లో ఉన్నవి ఏంటో మనకి బాగా తెలియాలి అంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. యూజ్ కలర్స్ టు క్లియర్లీ డిలీనియేట్ ద ఎలిమెంట్స్ ఇన్ యువర్ గ్రాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి డిలీనియేట్ మీన్స్ పోర్ట్రేట్. or explain, so that we can go with option C. Stop, negative, ఆగిపోయాము. Stay, ఆగిపోయాము. Finish, ఆగిపోయాము. Cease, stop. Embark అనేది స్టార్ట్ అని లేదా కమెన్స్ అని అర్థం వస్తుంది. ఎన్ని రకాలుగా ఆన్సర్ చేయొచ్చో చూద్దాం. వి అనేది ప్లూరల్ సబ్జెక్ట్ అయ్యా, ప్లూరల్ వెర్బ్ V1 రావాలి, అన్నీ V1లే. ఆడ్ మ్యాన్ అవుట్ ప్రకారము స్టాప్ నెగిటివ్, స్టే స్టాప్, ఫినిష్ స్టాప్, సీజ్ కూడా అంతే. 4 నెగిటివ్స్ అయినప్పుడు ఒకే ఒక్క పాజిటివ్ ఉంది, దట్ ఈజ్ ఎంబార్క్. ఇదే అయి ఉండాలి. ఇప్పుడు మీనింగ్ చదువుదాం. ఐ హోప్ యూ విల్ జాయిన్ మీ యాజ్ వీ ఎంబార్క్ ఆన్ న్యూ ప్రాజెక్ట్స్ టుగెదర్. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎంబార్క్, దట్ ఈజ్ ఏ. అంటే ఒక క్వశ్చన్కి ఆన్సర్ తీసేటప్పుడు ప్లూరల్ సబ్జెక్ట్ కాబట్టి ప్లూరల్ వెర్బ్ కావాలనుకున్నాం. ఆడ్ మ్యాన్ అవుట్గా 4 తీసేసాం కాబట్టి ఎంబార్క్ అయి ఉండొచ్చు, దట్ మీన్స్ స్టార్ట్ ఆర్ కమెన్స్ అనుకున్నాం. దెన్ మనం మీనింగ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. గెయిన్ క్రాప్స్ అని అనలేను, గెయిన్ అనేది కూడా నౌనే. ఇవి రెండు స్వీట్ క్రాప్స్ కావు. అడ్జెక్టివ్ ప్లస్ నౌన్ అయినటువంటి దీన్ని కూడా ఇక్కడ అప్లై చేయలేను. రెమ్యూనరేషన్లో TIO అయినందు కాబట్టి నౌను నేను అప్లై చేయలేను. మోస్ట్ తర్వాత కావలసింది యాడ్జెక్టివ్, క్రాప్స్ తర్వాత కావాల్సింది యాడ్జెక్టివ్. కాబట్టి గుడ్ క్రాప్స్ నో, అందులో ఓపియం ఉంది, ఇండిగో ఉంది అనలేను. బట్ లుక్రేటివ్ మీన్స్ యూస్ఫుల్, కండ్యూసివ్, బెనిఫిషియల్. యూస్ఫుల్, కండ్యూసివ్, బెనిఫిషియల్ అనే అర్థం వచ్చింది కాబట్టి ఎస్, ఇండిగో అండ్ ఓపియం ఆర్ ద మోస్ట్ యూస్ఫుల్ క్రాప్స్ ఆర్ లుక్రేటివ్ క్రాప్స్. గెయిన్ అనలేను, గెయినింగ్ క్రాప్స్ అనొచ్చు. రెమ్యూనరేషన్ క్రాప్స్ కాదు, గుడ్ క్రాప్స్ కాదు, దే ఆర్ లుక్రేటివ్, దట్ ఈస్ యూస్ఫుల్, conducive and beneficial, but they are illegal. Now question number 19. ఇక్కడ కూడా మనం పాజిటివ్ నెగిటివ్ వెళ్తేనే ఆన్సర్ వస్తుంది. అప్రూవల్ పాజిటివ్, డిలైట్ పాజిటివ్, సాటిస్ఫాక్షన్ పాజిటివ్, కంపోజర్ పాజిటివ్ అండ్ నెగిటివ్ వన్ ఈజ్ డిస్ప్లెజర్. ఇక్కడ విచిత్రం ఏంటంటే పరిపూర్ణంగా ఫుల్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఖచ్చితంగా ఆడ్మెన్లోకే వెళ్ళాలి. ఎందుకంటే ఒకవేళ అప్రూవల్ అయితే డిలైట్ కూడా అవ్వచ్చు, డిలైట్ అయితే సాటిస్ఫాక్షన్ అవ్వచ్చు. కాబట్టి
ఈ 4 తీసుకోలేం కాబట్టి డిస్ప్లెజర్. హీ కన్వేడ్ హిజ్ డిస్ప్లెజర్ విత్ హిజ్ బాడీ రాదర్ దాన్ హిజ్ వాయిస్. మాట కన్నా తన బాడీ లాంగ్వేజ్ ద్వారా చెప్పాడట, అతనికి అది ఇష్టం లేదని కన్వే చేయడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఒకవేళ డిలైట్ వాడితే హీ కన్వేడ్ హిజ్ డిలైట్, హీ కన్వేడ్ హిజ్ సాటిస్ఫాక్షన్ కూడా కరెక్టే. కాబట్టి ఈ 4 అంటే ఇక్కడ ఇది కరెక్టే, ఇది కరెక్ట్, అది ప్రాబ్లం. ఇది వాడకూడదు అని చెప్పను, ఇది యూజ్ చేస్తే ఇది కూడా కరెక్టే కాబట్టి 2 యూజ్ చేయొద్దు అంటున్నాం. వాట్ ఈస్ ద నెగిటివ్ వర్డ్ ఇక్కడ? ఓన్లీ 1 నెగిటివ్ వర్డ్, దట్ ఈజ్ డిస్ప్లెజర్. మోర్ ఓవర్ హిజ్ అనేటువంటిది అడ్జెక్టివ్ అండ్ వీ నీడ్ a noun here, that is we are using displeasure. The next one, did not అనే ఒక పదం కనిపించినప్పుడు V1 రావాలి అని ఒక్క రూల్ చాలయ్యా ఆన్సర్ చేయడానికి. రిపెల్స్ అనకూడదు, హెల్డ్ అనకూడదు, రెప్యుడియేట్ అనకూడదు, రెసిస్ట్ అనకూడదు. ఇందులో ఎస్ ఉంది, ఇందులో ఎస్ ఉంది, ఇందులో ఎస్ ఉంది. హోల్డ్ యొక్క సెకండ్ ఫామ్ హెల్డ్ అయ్యా కాబట్టి V2ని అప్లై చేయలేను, నాకు కేవలం V1 మాత్రమే కావాలి. ఓన్లీ V1 ఎవరున్నారయ్యా అంటే దట్ ఈజ్ ఎక్సీడ్. ద సీనియర్ కమాండ్ డిడ్ నాట్ ఎక్సీడ్ టు దీస్ రిక్వెస్ట్. యాక్సెప్ట్ అని అర్థం వచ్చిందండి. సో డూ ప్లస్ V1 రూల్ మనకు తెలుసది. డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1 అనే రూల్ ప్రకారం డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ V1 అనే రూల్ ప్రకారము డిడ్ నాట్ తర్వాత V1 రావాలి. ఇందులో ఎస్ వచ్చింది, ఇది V2, ఇందులో ఎస్ వచ్చింది, ఇందులో ఎస్ వచ్చింది. నాకు ఏం కావాలి? కేవలం V1 మాత్రమే కావాలి. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ద ఎక్సీడ్, దట్ ఈజ్ సి. ఇది నా షార్ట్ కట్, ఈజీగా ఆన్సర్ చేయొచ్చు. ఒక్కసారి మళ్ళీ ట్రై చేద్దాం, ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. క్వశ్చన్ నెంబర్ 1లో 2 ప్లస్ V1 కావాలి, కానీ గ్రాఫ్లో ఉన్న ఎలిమెంట్స్ని కలర్స్ యూజ్ చేసి కన్ఫ్యూజ్ చేయలేము. ట్రేస్ కాదు, కొలాప్స్ కాదు, ఎక్స్ప్లెయిన్ చేయాలి. డిఫరెంట్ కలర్స్ వాడడం ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయాలి. కాబట్టి డెలినియేట్కి వెళ్ళాం. నెక్స్ట్ క్వశ్చన్లో స్టే, స్టాప్ ఆగిపోతారు, ఫినిష్ అయిపోయిందంటే ఆగాలి మీరు. సీజ్ అంటే స్టాప్ అని అర్థము. కాబట్టి 4 ఒకే విధమైన మీనింగ్ చెప్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా ఎంబార్క్, ఆడ్ మ్యాన్ అవుట్. రెండోది వి అనేటువంటిది ప్లూరల్ అయినప్పుడు ప్లూరల్ వెర్బ్ V1 రావాలి, అది కూడా వచ్చింది. దాని తర్వాత మనం మీనింగ్ చదివినప్పుడు ఐ హోప్ యూ విల్ జాయిన్ మీ, జాయిన్ అవుతాం అనుకుంటున్నాను. మా న్యూ ప్రాజెక్ట్ అన్నాడు కాబట్టి అది స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇండిగో గురించి, ఓపియం గురించి చెప్తూ ఇక్కడ మోస్ట్ అనే ఒక పదాన్ని వాడాడు, యాడ్జెక్టివ్ రావాలి. క్రాప్స్ నౌన్ కాబట్టి యాడ్జెక్టివ్ రావాలి. మోస్ట్ గుడ్ అని అనలేను, బికాజ్ గుడ్, బెటర్, బెస్ట్ ఉంది కాబట్టి. మోస్ట్ రెమ్యూనరేషన్ అనలేను, మోస్ట్ రెమ్యూనరేటివ్ అనాలి కాబట్టి. మోస్ట్ స్వీట్ కాదు, స్వీట్, స్వీటర్, స్వీటెస్ట్ ఉంది కాబట్టి. మోస్ట్ గెయిన్ కాదు కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ ఐఎమ్ గోయింగ్ విత్ మోస్ట్ లుక్రేటివ్. లుక్రేటివ్, మోర్ లుక్రేటివ్, మోస్ట్ లుక్రేటివ్. అయితే ఈ లుక్రేటివ్ అనే పదానికి అర్థం ఏంటయ్యా? యూస్ఫుల్, కండ్యూసివ్, బెనిఫిషియల్. కన్వేడ్, ఏం కన్వే చేసి ఉండొచ్చు? అప్రూవల్ చేసి ఉండొచ్చు, పాజిటివ్. డిలైట్ చేసి ఉండొచ్చు, సాటిస్ఫాక్షన్, ఇవన్నీ పాజిటివ్లు. ఒకే ఒక్క నెగిటివ్ ఉంది, దట్ ఈజ్ డిస్ప్లెజర్ ఆర్ డిస్సాటిస్ఫాక్షన్. మరి ఇక్కడ చూసినప్పుడు డూ ప్లస్ V1, డస్ ప్లస్ V1, డిడ్ ప్లస్ అనే రూల్ ప్రకారము డిడ్ నాట్ తర్వాత V1 రావాలి, కానీ అక్కడ V1 లేదు. ఒకే ఒక్క V1 ఉంది, దట్ ఈజ్ ఎక్సీడ్. ఇక్కడ V1 ప్లస్ ఎస్ ఉంది, ఇక్కడ V2 హెల్డ్ అనేది V2, ఇక్కడ ఎస్ ఉంది కాబట్టి V1 ప్లస్ ఎస్ అయింది, ఇక్కడ V1 ప్లస్ ఎస్. కానీ మనకు కావలసినటువంటిది V1 మాత్రమే. సో దట్ ఐఎమ్ గోయింగ్ విత్ ఎక్సీడ్. ఇది మనం ఫిల్లర్ చేసే విధానం. ద థింగ్ ఈజ్ దట్ దిస్ ఈజ్ వాట్ వీఆర్ కాలింగ్ మిస్ స్పెల్ట్ అనే దాంట్లోకి వచ్చున్నాం మనం. యాక్సెసిబుల్లో ఎర్రర్ ఉంది చూడండి, ఇంకొక ఎస్ ఉండాలి అక్కడ. ఇన్ఫ్లుయెన్సెస్ కరెక్ట్, స్కాండినేవియన్ కరెక్ట్, లాంగర్ కరెక్ట్. ద ప్రాబ్లమ్ ఈజ్ విత్ యాక్సెసిబుల్. సో మరొక ఎస్ ఉండవలసిన అవసరం ఉంది అక్కడ. నౌ ద నెక్స్ట్ క్వశ్చన్. మిత్రులారా, ఈ క్లాస్ అయిన తర్వాత స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ మీద షార్ట్కట్స్ నేర్చుకుందాం. ప్యాట్ డిడ్ నాట్ మీన్ టు లూజ్.
లూజ్ వాడవలసింది ఈ లూజ్ కాదు మిత్రమా, LOSE. ఈ లూజ్ అనేది వెర్బ్, దీని యొక్క రెండవ రూపమే లాస్ట్, మూడవ రూపము లాస్ట్. ఇది మాత్రమే కాకుండా మరొక లూజ్ ఉంది, వాడిచ్చిన లూజ్. ఇది యాడ్జెక్టివ్ నాన్న, దాని ఆపోజిట్ వర్డ్ ఫిట్. మరొకటి తీసుకుందాం, LOSS అని ఒక పదం ఉంది, దాని ఆపోజిట్ వర్డ్ గెయిన్. అలాగే LAST అని ఒక పదం ఉంది, దాని ఆపోజిట్ వర్డ్ ఫస్ట్. అలాగే LASS అనే ఒక పదం ఉంది, దాని ఆపోజిట్ వర్డ్ బాయ్. లాస్ అంటే గర్ల్, దట్ ఈజ్ ఆపోజిట్ బాయ్. సో ఈ యొక్క సౌండ్ వచ్చేటువంటివి ఇన్ని ఉన్నాయి. లూజ్ లాస్ట్ లాస్ట్, లూజ్ అపోజిట్ ఫిట్, లాస్ అపోజిట్ గెయిన్, లాస్ట్ అపోజిట్ ఫస్ట్, లాస్ అపోజిట్ బాయ్. లూజ్ అనే దాంతో వచ్చి ఉన్నాయి. సో మన ఎర్రర్ ఎక్కడుందయ్యా అంటే ఏలోనే ఉంది మిత్రమా. 40 అనే స్పెల్లింగ్ తప్పు ఉంచండి, FORTY. ఎవరేజ్ కరెక్ట్, స్ట్రీట్ కరెక్ట్, బెటర్ కరెక్ట్. ప్రాబ్లం వచ్చి 40 అనే నెంబర్లో కనపడుతోంది, దట్ ఈజ్ D. నెక్స్ట్ క్వశ్చన్, రిమూవ్డ్ కరెక్ట్గానే ఉంది, రిమూవ్డ్ కరెక్ట్గానే ఉంది, కానీ ఎగ్జాగరేషన్, ఎగ్జాగరేట్, G ఉండాలమ్మా. సీరియస్నెస్ అనే పదం SERIOUSNESS కరెక్ట్, రిమూవ్డ్ REMOVED కరెక్ట్, ఎక్స్పల్షన్ కరెక్ట్, but the answer is EXAGGERATE, exaggerate. So that I am going with C. Now the next question for you. Because the stolen ring was appraised at $4 million, it probably will not be found అన్నాడు. అప్రైజ్డ్ స్పెల్లింగ్ తప్పు ఉంది నాన్న, RAISED. సో అది వాల్యూ కట్టడం కాబట్టి that is also an error, that is option B. Now let's go to the topic. ఇంగ్లీష్ సెట్ 2 అనేది కంప్లీట్ అయిందండి. రేపటి రోజు మీరు స్టార్టర్స్, కనెక్టర్స్ అనే ఈ టాపిక్లో కనెక్టర్స్ అనేటువంటి టాపిక్ చేయబోతున్నారు. కాబట్టి దానికంటే ముందుగా దానికి సంబంధించినటువంటి షార్ట్ కట్స్ని నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాం. దిస్ ఈజ్ స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ ఫర్ యూ. ఎస్, కేస్ 1. కేస్ 1 ఏంటయ్యా అంటే దీన్నే నేను పాజిటివ్ నెగటివ్ అంటాను, లేదా నెగటివ్ పాజిటివ్. దట్ మీన్స్ when both the statements disagree, when both the statements disagree with each other. రెండు స్టేట్మెంట్స్ ఒకదానితో ఒకటి డిజగ్రీ చేసినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ స్టేట్మెంట్ నెంబర్ 1, she worked hard. Statement number 2, she failed in the exam. సో ఎప్పుడైతే 2 స్టేట్మెంట్స్ వాటి మీనింగ్ చూసినప్పుడు ఫస్ట్ వన్లో షీ వర్క్డ్ హార్డ్ అన్నాము, అది పాజిటివ్ అయింది. సెకండ్ వన్లో షీ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామ్ అన్నాం. సో ఒకటి పాజిటివ్ స్టేట్మెంట్, మరొకటి నెగిటివ్ స్టేట్మెంట్ కనపడింది. సో ఎగ్జామినర్ మనకి స్టేట్మెంట్స్ ఇచ్చినప్పుడు 1 పాజిటివ్ 1 నెగిటివ్ అయినట్లయితే
ఒకటి పాజిటివ్ మరొకటి నెగిటివ్ అయినట్లయితే ఖచ్చితంగా మిత్రులారా అక్కడ మనము స్టార్టర్స్గా ఏం యూజ్ చేయాలి, కనెక్టర్గా ఏం యూజ్ చేయాలో నేర్చుకుందాం. ముందుగా కేస్ 1లో ఏం చెప్పుకున్నామయ్యా? వెన్ బోత్ ద స్టేట్మెంట్స్ డిస్అగ్రీ విత్ ఈచ్ అదర్. దాన్నే సింపుల్ ఫామ్లో ఏం చెప్పాం? 1 పాజిటివ్ స్టేట్మెంట్, 1 నెగిటివ్ స్టేట్మెంట్, ఆర్ 1 నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ 1 పాజిటివ్ స్టేట్మెంట్ వచ్చినప్పుడు ఇప్పుడు నేర్చుకుందాం స్టార్టర్స్గా ఎవరు రావాలో. అటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు స్టార్టర్స్గా ఎవరిని యూజ్ చేయొచ్చు మిత్రులారా? ఇన్స్పైట్ ఆఫ్ని యూజ్ చేయొచ్చు, డిస్పైట్ యూజ్ చేయొచ్చు, దో దీనిని యూజ్ చేస్తాం, ఆల్దో దీనిని కూడా యూజ్ చేస్తాం, ఈవెన్ దోని కూడా యూజ్ చేస్తాం. ఇవన్నీ కూడా when both the statements disagree with each other. In spite of, despite, though, although, even though తో స్టేట్మెంట్స్ స్టార్ట్ అవ్వచ్చు. మరి కనెక్టర్స్గా ఎవరు వస్తారండి? కనెక్టర్స్గా ఎవరు వస్తారు? బట్, హౌఎవర్, but, however, yet, nevertheless, nonetheless. But, however, yet, nevertheless, nonetheless అనే వాటిని కనెక్టర్గా మనం యూజ్ చేయొచ్చు. సో ఇది కేస్ 1. పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ ఆర్ నెగిటివ్ పాజిటివ్ వచ్చినప్పుడు స్టార్టర్స్గా ఇన్స్పైట్ ఆఫ్, డిస్పైట్, దో, ఆల్దో, ఈవెన్ దో. కనెక్టర్స్గా బట్, హౌఎవర్, యెట్, నెవర్త్లెస్, నాన్త్లెస్ అనేవి యూజ్ చేయొచ్చు. ఇవన్నీ ఒకటే ఫ్యామిలీ, సింగిల్ ఫ్యామిలీ ఆల్ ఆర్. సో ఇన్స్పైట్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్ షీ ఫెయిల్డ్. ఇంతకుముందు మనం చెప్పుకున్న స్టేట్మెంట్ షీ వర్క్డ్ హార్డ్ అన్నాం, దానిని ఏమని చెప్తున్నాం? ఇన్స్పైట్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్ షీ ఫెయిల్డ్, డిస్పైట్ హెర్ హార్డ్ వర్క్ షీ ఫెయిల్డ్, దో షీ వర్క్డ్ హార్డ్ షీ ఫెయిల్డ్, ఆల్దో షీ వర్క్డ్ హార్డ్ షీ ఫెయిల్డ్, షీ వర్క్డ్ హార్డ్ బట్ షీ ఫెయిల్డ్. సో దట్ ఆ విధంగా పాజిటివ్ నెగిటివ్, నెగిటివ్ పాజిటివ్ వచ్చినప్పుడు ఈ స్టార్టర్స్ని యూజ్ చేయొచ్చు, ఆ కనెక్టర్ని కూడా యూజ్ చేయొచ్చు. Now we shall go to the case number 2. What is case number 2? Positive statement, positive statement. లేదా నెగిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్. దాన్ని అంటాం when both the statements agree with each other. రెండు స్టేట్మెంట్లు ఒకదానితో ఒకటి అగ్రీ అయినప్పుడు అని చెప్తున్నాం. రెండు స్టేట్మెంట్లు ఒకదానితో ఒకటి అగ్రీ అయినప్పుడు ఏం అప్లై చేయాలో చూద్దాం. అయితే స్టేట్మెంట్ తీసుకుందాం. She worked hard, positive. She got success, positive. She worked hard, positive. She got success, positive. రెండు కూడా పాజిటివ్లే ఉన్నాయి మిత్రమా. సో దట్ వీ కెన్ గో విత్ దమ్. ఇది పాజిటివ్, ఇది పాజిటివ్ కాబట్టి మరి ఈ సందర్భంలో
ఒక రెండు స్టేట్మెంట్లు పాజిటివ్గా వచ్చినట్లయితే అక్కడ ఎవరు ఉండాలి, ఏది అప్లై చేయాలనేది చూద్దాం. దండి. కేస్ 2లో స్టార్టర్స్, కేస్ 2లో కనెక్టర్స్. స్టార్టర్స్గా ఎవరు వస్తారయ్యా అంటే వెర్బ్ ప్లస్ ఐఎన్జి, owing to, as, since, because of. వెర్ ప్లస్ ఐఎన్జితో స్టార్ట్ చేయొచ్చు, నెక్స్ట్ యాజ్తో స్టార్ట్ చేయొచ్చు, ఓయింగ్ టుతో స్టార్ట్ చేయొచ్చు, సిన్స్ లేదా బికాజ్ ఆఫ్తో. మరి కనెక్టర్స్గా అండ్, సో, therefore, hence, thus, because. సో ఆ స్టేట్మెంట్ని కన్క్లూడ్ చేయాలంటే మన దగ్గర ఎవరున్నారు? అండ్, సో, దేర్ ఫోర్, హెన్స్, దస్, బికాస్. వీటితో కనెక్ట్ చేయొచ్చు, వీటితో స్టార్ట్ చేయొచ్చు. మరి ఏంటంటే ఆ స్టేట్మెంట్? షీ వర్క్డ్ హార్డ్, షీ గాట్ సక్సెస్ అనే స్టేట్మెంట్. ఓకేనా? ఎస్, వర్కింగ్ హార్డ్, షీ గాట్ సక్సెస్. ఓయింగ్ టు హెర్ హార్డ్ వర్క్, షీ గాట్ సక్సెస్. యాజ్ షీ వర్క్డ్ హార్డ్, షీ గాట్ సక్సెస్. బికాజ్ ఆఫ్ హెర్ హార్డ్ వర్క్, షీ గాట్ సక్సెస్. షీ వర్క్డ్ హార్డ్ and she got success. She worked hard, so she got success. She got success because she worked hard. When both the statements agree with each other, we can use verb plus ing, owing to, as, since, because of, like starters, and, so, therefore, hence, thus, because as connectors. ఇది point number 2, case number 2. Now I am going to case number 3. దీన్ని మనం 1+1 అని అంటాం. మీన్స్ when the second sentence gives additional info. సెకండ్ సెంటెన్స్ అడిషనల్ ఇన్ఫో ఇచ్చినప్పుడు దాన్ని మనం 1+1 మోడల్ అంటాం. మీకు అర్థమవుతుంది చూడండి. హీ ఈజ్ ఏ సింగర్, ఇది స్టేట్మెంట్ నెంబర్ 1. స్టేట్మెంట్ నెంబర్ 2, హీ ఈజ్ అన్ యాక్టర్. హీ ఈజ్ ఏ సింగర్, హీ ఈజ్ అన్ యాక్టర్ అన్నప్పుడు ఇది సింగర్ అనే స్టేట్మెంట్కి ఎడిషనల్ ఇన్ఫర్మేషనే యాక్టర్ అయింది. సో దట్ ఇప్పుడు ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు స్టార్టర్స్గా ఎవరు వస్తారో చూద్దాం. ఎస్, స్టార్టర్స్గా besides, apart from,
in addition to but also, not only but also. మరి కనెక్టర్స్గా ఎవరు రావాలయా? ఎవరు కనెక్టర్స్ అంటే అండ్ మోర్ ఓవర్ furthermore besides that and moreover furthermore besides that అనేవి కనెక్టర్స్గా వస్తాయి. సో ఈ మోడల్లో మనం గమనించవచ్చు, హీఈస్ ఎ సింగర్, హీఈస్ అన్ యాక్టర్ అన్నప్పుడు బిసైడ్స్ బీయింగ్ ఏ సింగర్ హీఈస్ అన్ యాక్టర్, అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ ఏ సింగర్ he's an actor, in addition to being a singer he's an actor, he's not only a singer but also an actor. ఇది స్టార్టర్స్. మరి కనెక్టర్కి వచ్చినప్పుడు he's a singer and he's an actor, he's a singer besides that he's an actor, he's a singer moreover he is an actor. So that 1 plus 1లో besides, apart from, in addition to, not only but also అనేవి స్టార్టర్స్ గాను అండ్ మోర్ ఓవర్ ఫర్దర్ మోర్ బిసైడ్స్ దట్ అనేటువంటివి కనెక్టర్స్ గాను వచ్చి ఉన్నాయి మిత్రులారా. ఇక ఫోర్త్ వన్ తీసుకున్నప్పుడు కేస్ 4. కేస్ 4లో మనం మాట్లాడుకునేది కండిషనల్స్ గురించి. కండిషనల్స్ అనేటువంటి వచ్చినప్పుడు స్టార్టర్గా ఇన్ కేస్ ఆఫ్తో స్టార్ట్ చేయొచ్చు, సపోజ్తో స్టార్ట్ చేయొచ్చు, ఇఫ్తో స్టార్ట్ చేయొచ్చు, అన్లెస్తో స్టార్ట్ చేయొచ్చు. మరదే కనెక్టర్ తీసుకున్నప్పుడు కనెక్టర్స్ తీసుకున్నప్పుడు ఆర్ యూజ్ చేయొచ్చు, అదర్వైజ్ యూజ్ చేయొచ్చు, లెస్ట్ కూడా యూజ్ చేయొచ్చు. లెస్ట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా షుడ్ అనేది రావాలి. సో ఎప్పుడైతే కండిషనల్స్ వస్తాయో అక్కడ స్టార్టర్స్గా ఇన్ కేస్ ఆఫ్, సపోజ్, ఇఫ్, అన్లెస్ అప్లై చేయొచ్చు. కనెక్టర్స్గా ఆర్, అదర్వైజ్, లెస్ట్ అనేవి అప్లై చేయొచ్చు. అయితే ఇక్కడ ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్ ఒకటి ఉంది. ఏంటంటే ఇఫ్ క్లాజ్ లేదా కండిషనల్ క్లాజ్లో V1 వచ్చినప్పుడు సెకండ్ వన్లో విల్ ప్లస్ V1 రావాలని, లేదా ఇఫ్ ప్లస్ V2 వచ్చినప్పుడు సెకండ్ క్లాజ్లో వుడ్ ప్లస్ V1 రావాలని, లేదా ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ఉన్నప్పుడు ఏం చేయాలి అంటే వుడ్ హ్యావ్ ప్లస్ V3 రావాలనే రూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. కండిషనల్స్లో ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన రూల్స్ ఇఫ్ ప్లస్ V1 విల్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ V2 వుడ్ ప్లస్ V1, ఇఫ్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 వుడ్ హ్యావ్ ప్లస్ V3 ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. యూ మస్ట్ వర్క్ హార్డ్ టు గెట్ సక్సెస్. హార్డ్ వర్క్ చేస్తే కానీ సక్సెస్ రాదు. ఓకేనా? ఇఫ్ యూ వర్క్ హార్డ్ యూ విల్ గెట్ ద సక్సెస్. అన్లెస్ యూ వర్క్ హార్డ్ యూ కెనాట్ గెట్ ద సక్సెస్. యూ వర్క్ హార్డ్ ఆర్ యూ కెనాట్ గెట్ ద సక్సెస్. సో దట్ ఈ విధంగా కండిషనల్ అనేటువంటిది ఫోర్త్ కేస్ అయి ఉందమ్మా. రండి కేస్ నెంబర్ 5. వాడు యాక్టివ్ వాయిస్ ఇచ్చినప్పుడు దట్ కెన్ బికమ్ ప్యాసివ్ వాయిస్. ఎలాగండి? స్టేట్మెంట్ సబ్జెక్ట్తో స్టార్ట్ అయింది, ఆ తర్వాత వెర్బ్ కనబడుతోంది, ఆ తర్వాత ఆబ్జెక్ట్ కూడా ఇచ్చాడు. సో ఈ స్టేట్మెంట్ని ఎలా రాయొచ్చు అంటే వీ కెన్ స్టార్ట్ విత్ ఆబ్జెక్ట్, ఆఫ్టర్ దట్ వెర్బ్,
After that again subject. So this is called active voice. This is called passive voice. This is the fifth model in starters and connectors. Active voice, passive voice cheyochu. And case number 6 and the final one, that is degrees of comparison. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. మరి ఈ విషయానికి వచ్చినప్పుడు వాడిచ్చిన ఒరిజినల్ బిట్, దీన్ని బేస్ చేసుకునే బిట్స్ ఇస్తున్నాడు. హౌ మచ్ యు ఎర్న్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, how you earn is more important. ఇది వాడిచ్చినటువంటి 2 స్టేట్మెంట్స్. మిత్రమా, దీనికి ఒకే ఒక్క ఆన్సర్ ఉన్నాయా? దట్ ఈస్ హౌ యు ఎర్న్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ మచ్ యు ఎర్న్. హౌ యు ఎర్న్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ హౌ మచ్ యు ఎర్న్. మరొక సంవత్సరం ఏమిచ్చాడంటే how much you talk is less important, how relevant you talk is more important. How much you talk is less important, how relevant you talk is more important. మళ్ళీ దాని ఆన్సర్ ఏమవుతుంది? how relevant you talk is more important than how much you talk. This is case number 6. ఇది మనం ఈరోజు స్టార్టర్స్ అండ్ కనెక్టర్స్ అనేటువంటి ఈ టాపిక్లో షార్ట్కట్ నేర్చుకున్నాం. సో రాబోయే రోజుల్లో మనం కనెక్టర్స్ చేయబోతున్నాం, అదేవిధంగా స్టార్టర్స్ కూడా చేయబోతున్నాం. అప్పుడు ఈ నోట్స్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో దిస్ ఈజ్ ఐఎస్ఈ త్రిశూల్ ఫర్ ఎస్బీఐ సెట్ నెంబర్ 2, ఇంగ్లీష్ సెట్ నెంబర్ 2 ఈరోజు చూసాం. ఈరోజు ఈ సెట్లో ఫిల్లర్స్ అనేటువంటి ఒక టాపిక్ బాగా చూసాం. మరొకసారి ఆ ఫిల్లర్స్ చెక్ చేయండి. ఫిల్లర్స్లో ఆన్సర్ ఎలా తీయాలో ఆట్ మెయిన్ అవుట్గా కానీ, గ్రామటికల్గా కానీ, కాంటెక్స్చువల్గా కానీ ఏ విధంగా తీయాలో నేర్చుకున్నారు. సో అటువంటి ఫిల్లర్స్ మరిన్ని చేద్దాం, క్లోజ్ టెస్ట్ మరిన్ని చేద్దాం. రాబోయే రోజుల్లో పారాజంబుల్ చేద్దాం. ఇంకా ఎర్రర్ లొకేషన్ చాలా ఉన్నాయి. సో ఫాలో ఐఎస్ఈ త్రిశూల్ రెగ్యులర్లీ. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.